మేము హైదరాబాద్ నుంచి వస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. కానీ బాగుంది ఇప్పుడు. అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నాం. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందండి. బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే, దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఓకే, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్ గానే ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎప్పటికైనా కానీ నెంబర్ 1 లోనే ఉంటుంది. అది ఇంకా ఆలోచనే లేదు. ఆయన వచ్చినాక దేవుని ప్రసాదం కావాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా. కానీ ఆ ఉసులు ఊకే పోవు. దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా. దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే, ఇప్పుడు రుచి ఎలా ఉంది? గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఒక 3 నెలల కిందట కూడా నేను వచ్చినాను. గత గవర్నమెంట్ అంతా పనితీరు బాగాలేదని చెప్పగలను, అన్నప్రసాదంతో సహా. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తారు. క్యూ లైన్లు ఆగుతారు. క్యూ లైన్లు ఆగినప్పుడు మీకు పాలు గానీ టీ కాఫీలు గానీ ప్రసాదం గానీ అలాగే మంచినీరు గానీ అన్ని అందుతున్నాయా? ఇప్పుడు పొంగలి, పాలు, మంచినీరు అన్ని అందించినారు. ఓకే, గతంలో ఉండేదా ఆ ఫెసిలిటీ? లేదు. నేను కంపార్ట్మెంట్ లో 3-4 గంటలు కూర్చునే కాలం ఉంది, కానీ ఏనాడు ఒకరు కూడా ఇలే. ఈ గవర్నమెంట్ లో అన్ని ఇస్తున్నారు. ఓకే, ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ಕಿನ ಈ ಇಯರ್ ಟೇಸ್ಟ್ ಡಿಫರೆಂಟ್ గా ఉంది. ఓకే, కలరు ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవును. ఓకే, రుచి అండ్ వాసన కూడా బాగుందా? అంటే స్మెల్ గీ స్మెల్ చాలా బాగా కర్ణాటకలో ఉంది. ఓకే, ఐ ఫీల్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుందా? టేస్ట్ చేంజ్ ఉంది. నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఇట్. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 ఇయర్స్ అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అదైతే పక్కా చెప్పగలం. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం అయింది. ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము. ఓకే, బాగా అయింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వసతులు ఎలా ఉన్నాయి? చాలా తేడా ఉందండి. ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి. ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. చాలా బాగా ఉన్నాయండి. నీట్గా కూడా ఉంది, మొత్తం నీట్గా కూడా ఉంది. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి ఉంటారు. అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది, గుమగుమ వస్తుంది వాసన, తీయగా కూడా ఉంది. ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి, ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు. చాలా బాగుంది, వాసన కూడా చాలా బాగుందండి. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కాదంటారా? నిల్వ ఉండేది కాదండి. మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా, ఒక 2 డేస్కి కూడా గట్టిగా అయిపోయేది, పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది, తీయగా కూడా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా, ఈ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా టేస్టీగా కూడా ఉంది, నీట్ గా కూడా ఉంది. ముందుకి ఇప్పటికి, అప్పుడు కూడా చేసాం మేము, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ టు గవర్నమెంట్.